వెల్కమ్ బ్యాక్. సుత్తి లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది పార్ట్ 2 అనమాట, సిఎస్ఎస్ గురించి. పార్ట్ 1 అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. పార్ట్ 1 ఏంటంటే సిఎస్ఎస్ అనేది ఎలా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, సిఎస్ఎస్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి. అదేవిధంగా దాంట్లో మెయిన్ కంటెంట్ అంతా స్టార్టింగ్లో ఉంది అనమాట. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా పార్ట్ 1లో ఉంది. ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూడండి. ఓకే, సుత్తి లేకుండా ఇప్పుడు కంటెంట్లోకి చూద్దాం. బ్యాక్గ్రౌండ్, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకు బాడీలో వైట్ పేజెస్ అని ఉంటుంది కదా, అక్కడ వైట్ లేకుండా మనకు కలర్స్ కానీ ఇమేజ్ కానీ చూసారా. ఫస్ట్ వచ్చేసి నేను సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యూస్ చేద్దాం. నేనైతే ఇక్కడ లైట్ అండ్ బ్లూ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి కలర్ ఏమున్నది కాబట్టి ఇది దాని గురించి కంటెంట్ వస్తుంది, ఏం కాదు. లైట్ అండ్ బ్లూ అనేది వచ్చేసింది. ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే ఛానల్, దాంట్లో మన పేడాగ్లో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని ఇక్కడ రాశాను. ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ అనేసి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేసేద్దాము. ప్రతిసారి మనము ఇక్కడ ఇమేజ్ అనేది పాత్ తీసుకోకుండా మీకు ఇంకోటి సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ వాల్పర్స్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ వాల్పర్స్ అయితే ఇట్లా వస్తాయి కదా. నేనైతే ఇప్పుడు ఇది తీసుకుంటా. ఇక్కడ చూసారా, కాపీ ఇమేజ్ అడ్రస్, ఇది అనేది యూజ్ చేయొచ్చు, ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, కాపీ యొక్క ఇమేజ్ అడ్రస్ అనమాట. ఇమేజ్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ వెళ్ళేసి కోడ్స్ అనేది అనాలన్నమాట. ఇది ఒక సింటాక్స్ అనమాట. దాని మాదిరి ఇమేజ్ ఒక అడ్రస్ కూడా యూజ్ చేసుకొని ఇట్లా చేయొచ్చు. కంట్రోల్ వేసుకోవడం. ఇప్పుడైతే ఇక్కడ వెళ్దాం. ఈ ఇమేజ్ ఉన్నది, ఇక్కడ రిఫ్రెష్ కొడతాం. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో. ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ యూజ్ అయింది కదా. ఇప్పుడు దాని గురించి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ కొడదాం. ఇక్కడ నో రిపీట్, కంట్రోల్ ఎస్. చూసారా, ఆ రిపీట్ అనేది వెళ్ళలేదు. ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీంతో కూడా యూజ్ చేసుకొని. ఇది బ్యాక్గ్రౌండ్ యొక్క రిపీట్. ఇప్పుడు దాన్ని కొంచెం చూస్ చేద్దాం. ఇక్కడ నో రిపీట్ అనే బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఆప్షన్ అయితే చూపిస్తాం. ఇక్కడ రిపీట్ టెక్స్ అని కొడదాం. చూసారా, ఇట్లా రిపీట్ ఎక్స్ వై ఇట్లా చాలా ఉంటాయి. అలా పట్టనే కథం. ఇంకా చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ కొడదాం. ఇక్కడ ఎక్స్ అంటే ఇవి అన్నీ వచ్చేసాయి అనమాట. ఇక్కడ వై అనేది చూపిస్తాం. కొడతాం. ఇక్కడ వై యాక్సిస్ అంటే వై మాత్రం ఇట్లా కిందకి డౌన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. చూసాము. ఇప్పుడు పొజిషన్ గురించి చూద్దాం. ఇక్కడ పొజిషన్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ పొజిషన్స్ అనేది రైట్ టాప్ అనేది కూడా చూసారు కదా. అంటే మనం రైట్ ఇస్తే రైట్ వస్తుంది, టాప్ కాబట్టి టాప్లో రావాలని చూసాను. ఇక్కడ అదే బాటమ్ అని ఇచ్చేస్తే బాటమ్ అని వస్తుంది. అట్లా మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ దాని యొక్క పొజిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అటాచ్మెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి
అటాచ్మెంట్ లాస్ట్ ఒకటి అటాచ్మెంట్ చూద్దాం. ఫిక్స్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంటే మీకు చూపడానికి ఇది ఒకసారి మళ్ళీ తీసుకుంటాం. ఇంకా చాలా తీసుకున్నాం, ఎందుకంటే మీకు స్క్రోలింగ్ అనేది వస్తుంది అనమాట, అది చూపించడానికి ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ చూసారా పైన సైడ్లో ఇక్కడ స్క్రోల్ బార్ అని వచ్చేసింది. ఇక్కడ స్క్రోల్ బార్ అనేది వస్తుంది, అంటే ఇది మనకి ఇమేజ్ అనేది చూసారా, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతుంది, ఇమేజ్ అనేది స్క్రోల్ కాలేదు, ఫిక్స్డ్ అనమాట. మనం ఇప్పుడు ఎలా ఇచ్చామో ఫిక్స్డ్, ఆ ఇమేజ్ అనేది అట్లే ఉంది, పక్కన ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతుంది, అది అనమాట ఫిక్స్డ్ అంటే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చేంజ్ చేద్దాం, ఇది దాని యొక్క అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ అని ఇచ్చాం కాబట్టి అటాచ్మెంట్ మనకి అక్కడ ఇమేజ్ వచ్చేసి ఫిక్స్డ్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ అనమాట, అది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఇప్పుడు స్క్రోల్ అని ఇద్దాం, అంటే మన దాంతోపాటు అది కూడా స్క్రోల్ అవుతుంది అనమాట. ఇలా చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్క్రోల్ అవుతుంది చూడండి, అంటే మనం పైన టాప్లో ఇచ్చాం కాబట్టి టాప్లో ఉంటుంది, మిగతా ఇన్ఫర్మేషన్తో పాటు అది కూడా స్క్రోల్ అవుతుంది. ఇది దాని యొక్క అనమాట. ఒక ఇమేజ్ అనేది ఇచ్చినప్పుడు అట్లా ఎలా ఫిక్స్ చేయొచ్చు ఎలా అనేది. ఇది కలర్ అంటే ఏం చేసాం, ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో చూసాం, రిపీట్ అంటే ఏ విధంగా ఉంటాయో చూసాం, పొజిషన్స్ అనేది ఎలా ఉంటాయో చూసాం, అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం, బార్డర్ స్టైల్స్. మనం ఇప్పుడు ఫేస్బుక్ లాగిన్ యాప్స్ ఇట్లా బార్డర్స్ అనేది ఉంటుంది కదా, యూజర్ నేమ్ ఫస్ట్ టైం లాస్ట్ టైం అన్నప్పుడు దాని బాక్సెస్ అని ఉంటాయి చూసారు కదా, స్టైల్గా ఎట్లా ఉంటాయి అనేసి, అదే ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు బార్డర్ స్టైల్స్ అనేది చూసారా, బార్డర్ స్టైల్ వచ్చేసి నేను డాటెడ్ డాషెస్ అన్నీ మొత్తం ఇక్కడ వచ్చేసాను అనమాట చూపించడానికి. లేట్గా వీడియో అనేసి లేట్ కాకుండా సింపుల్ ఒకటేసారి చూపిద్దామనేసి చూసాను. ఇక్కడ H2 ట్యాగ్ అనేది పెట్టాను, ఇక్కడ కటెస్ క్లాస్ రూమ్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి అనేసి. పీ ట్యాగ్లో ఏమి ఇచ్చాను, ఈ ప్రాపర్టీస్ అనేసి ఎలా డిస్ప్లే అవుతుంది అని ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి క్లాస్ తీసుకున్నమాట, క్లాస్లో మనము చెప్పాను కదా ముందుగా, క్లాస్లో వచ్చేసి డాట్తో రిప్రజెంట్ చేస్తాం అనేసి. ఇక్కడ ఏం తీసుకున్నాం, పీ వచ్చేసి పీ ట్యాగ్ మనం డాట్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. డాట్తో క్లాస్ ఏముంటే ఆ క్లాస్ అనేది ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ పీ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. అక్కడ క్లాస్ వచ్చేసి డాట్తో రిప్రజెంట్ చేసి అది అనేది రిప్రజెంట్ చేశాను అక్కడ. ఆ తర్వాత ప్యాంట్ తీసి ఓపెన్ చేసి బార్డర్ యొక్క స్టైల్ ఇచ్చాను, బార్డర్ స్టైల్ వచ్చేసి ఏముంది, ఇక్కడ డాటెడ్ అని ఇస్తే డాటెడ్, ఇక్కడ ఏమి ఇస్తే అక్కడ మనం ఇక్కడ క్లాస్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు అర్థమవడానికి ఇక్కడ ఏమి ఇస్తే అదే అక్కడ ఇచ్చాను అనమాట. ఇది మెయిన్ అనమాట, ఇక్కడ క్లాస్ అనేది మనం పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనం స్టైల్ అనేసి ఇక్కడ డాటెడ్ డాషెస్ అని ఇచ్చాము. ఇది సేవ్ చేసిన పేజ్కి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, డాటెడ్ అని అంటే ఇలా వస్తుంది అనమాట, డాషెడ్ బార్డర్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. సాలిడ్ బార్డర్ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, సాలిడ్ బార్డర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం మనం ఎక్కడైనా. డబుల్ అంటే ఇదే డబుల్ మాదిరి వస్తుంది, ఇది గ్రూ అనమాట. ఇది రిడ్జ్ బార్డర్, ఇది ఇన్సైడ్ బార్డర్ అనమాట, 3D స్టైల్ అనేది వస్తుంది. ఇది అవుట్ సైడ్లో 3D అనేది వస్తుంది. ఇది జస్ట్ నార్మల్ బార్డర్ వైట్ లైన్తో వస్తుంది. ఇది బార్డర్ ఇచ్చాం కానీ కనపరాదు, అది హిడెన్ బార్డర్. ఇది మిక్స్డ్ బార్డర్ అంటే నేను ఇక్కడ చూపిస్తాం, మనకి ఇక్కడ డాషెడ్ బార్డర్ వచ్చింది, డాటెడ్ వచ్చేసింది, సైడ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వచ్చింది కదా, అది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ ఇచ్చాను కదా మిక్స్ బార్డర్లో డాటెడ్ రావాలి అంటే మన టాప్లో ఇది టాప్ అనమాట. ఆ తర్వాత ఇది డాష్ వచ్చేసి దాని యొక్క రైట్లో వచ్చేసి డాషెడ్ కావాలి. సాలిడ్ వచ్చేసి కింద బాటమ్ అనమాట, డబుల్ వచ్చేసి లెఫ్ట్, ఇది కార్నర్స్ యొక్క ఇవ్వడం అనమాట. ఏదైనా ఇది వచ్చేసి టాప్, మన టాప్లో ఏముంటుందో అది. ఇది డాష్ వచ్చేసి రైట్ అంటే క్లాక్ వైజ్ తిరగాలన్నమాట, ఇట్లా క్లాక్ వైజ్లో ఇవ్వాలన్నమాట. ఇట్లా వస్తాం కదా, ఇట్లా క్లాక్ వైజ్ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ వచ్చేసి టాప్, ఆ తర్వాత క్లాక్ వైజ్ వచ్చేసి ఏముంటుంది ఇక్కడ రైట్ ఉంటుంది, రైట్ వచ్చేసి డాష్ రైడ్,
సాలిడ్ వచ్చేసి ఇక్కడ ఏముంటుంది, బాటంలో సాలిడ్, ఇక్కడ లెఫ్ట్లో ఏముంటుంది, డబుల్. ఇట్లా క్లాక్ వైజ్లో రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడైనా కనేసి ఇది ఇక్కడ అనమాట. ఇది దాని యొక్క అవుట్పుట్. ఇక్కడ చూసారా, ఇది టాప్ అనమాట, ఇది రైట్ అనమాట, ఇది బాటమ్ అనమాట, ఇది లెఫ్ట్ అనమాట, అట్లా అనమాట. ఇది ఒకటేసారి మొత్తం బార్డర్ యొక్క స్టైల్స్. ఇది జస్ట్ ఎక్కువ సాలిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది బార్డర్ స్టైల్స్ అనమాట. నెక్స్ట్ ప్యాడింగ్, దాని యొక్క ప్యాడింగ్ అనేది ఎలా ఇస్తాం అనేసి అదే మీకు అర్థం కావడానికి ఇలాగా టాప్ రైట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేసి. ఇది క్లాక్ వైజ్, టాప్ రైట్, ఇది కింద బాటమ్ అనమాట. ప్యాడింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది కదా పైన, ఆ లైన్కి లేదంటే మనకి ఇక్కడ మన టెక్స్ట్ అనేది ఉంది కదా, ఆ టెక్స్ట్కి మనం యాడ్ చేస్తాం అనమాట ప్యాడింగ్ అనేది. ఇప్పుడు చూపిస్తా ప్యాడింగ్ అనేసి. ఇక్కడ తీసేద్దాం, ఇది ప్యాడింగ్. ఇక్కడ ప్యాడింగ్లో మనం ఏం తీసుకున్నాం, కార్టెక్స్ క్లాస్ రూమ్ అనే H2 ట్యాగ్ తీసుకున్నాం, H1 H2 ట్యాగ్. ఇక్కడ H2 ట్యాగ్ అనేది ఇస్తున్నాను నేను. ఇక్కడ బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్, అదే చెప్పాను కదా, పిక్సెల్ అంటే పిక్సెల్ వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనకు బార్డర్ యొక్క అదే లైన్ వచ్చేసి 1 పిక్సెల్ అంటే ఒకటి మాత్రమే వస్తుంది, సాలిడ్గా ఉంటుంది. అంటే సాలిడ్ అంటే మనం ఇలా చూపాను కదా, గుర్తుపెట్టుకుంటాం అనేసి. దాని కలర్ వచ్చేసి బ్లాక్. ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ ఇచ్చాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అజూర్ అని వైట్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు అది ఒకసారి చూపిస్తాం. అదే మీకు ఇలాగా ఇక్కడ చూపించాను కదా, మీకు అర్థం కావడానికి. టాప్ రైట్ బాటమ్ ఇది ఇలా వస్తుంది అనేసి, బార్డర్ ఇక్కడ 1 పిక్సెల్ అనేసి బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇది అవుట్పుట్ ఇక్కడే మెన్షన్ చేశాను ఇలాక. ఇదనమాట. ఇప్పుడు దాని యొక్క మొత్తం ఒకసారి ఎలా అనేది చూపిస్తా. ఇది బార్డర్ 1 పిక్సెల్ అని ఇచ్చి కదా, ఇప్పుడు ఎక్కువ ఇచ్చి చూద్దాం అంటే దాని యొక్క పిక్సెల్ అనేది చేంజ్ చేద్దాం, 30 పిక్సెల్ ఇద్దాం, మీకు చూపిస్తాను లైవ్లో. చూసారా, మనకు ఇక్కడ టెక్స్ట్ అనేది గ్యాప్ అనేది చేంజ్ అయింది, ఇక్కడ కొంచెం మాత్రం అనేది. ఇప్పుడు చూసారా 30 పిక్సెల్ అంటే దాని యొక్క చేంజ్ అనేది అయిపోయింది, ఇటు పక్కల కానీ లెఫ్ట్ రైట్ అటు మొత్తం అనేది చేంజ్ అయిపోయింది. ఇది అనమాట, స్పేస్ వస్తుంది ఎలిమెంట్లో అనేది, స్పేస్ వస్తుంది మొత్తం అనేసి. ఇప్పుడు రైట్ టాప్ అనేది ఏ విధంగా యూస్ చేద్దామో చూద్దాం. ఇక్కడే ప్యాడింగ్లోనే మనకి ఇక్కడ 30 పిక్సెల్ ఇచ్చా కదా, అదే పైన కింద 50 పిక్సెల్ ఇస్తాం రైట్లో, ఇది 40 పిక్సెల్ ఇద్దాం, అంటే డిఫరెంట్గా ఇద్దాం. సేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఒక చేంజ్ అయిపోయింది కదా. పైన 30 ఇచ్చాను, ఇటు పక్కల 50 ఇచ్చాను, ఇక్కడ 40 ఇచ్చాను, ఇక్కడ 30 పిక్సెల్ మాత్రం ఇచ్చాను. ఇట్లా ఇంకా మీకు అర్థం కావడానికి ఈ 30 అనేది చేంజ్ చేసి మీకు 100 పిక్సెల్ పెడతా. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 130 పిక్సెల్ అనేది పెడదాం. ఇప్పుడు మొత్తం చేంజ్ చేసే కదా, ఇక్కడ 1000 అంటే మరి పెద్ద వస్తుంది, 100 ఇద్దాం. చూసారా, పైన 100 ఇచ్చాము, ఇటు పక్కల 50, ఇది నార్మల్ ఇలాగ 40, ఇది 100. అట్లా మనకు టెక్స్ట్ అనేది చేంజ్. ప్యాడింగ్ అంటే టెక్స్ట్ యొక్క స్పేస్ వస్తుంది అనమాట అక్కడ, ఇది బార్డర్లో, ఇది ప్యాడింగ్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తారు కదా, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ హాట్స్టార్స్ ఇట్లా ఏ విధంగా పైన నావిగేషన్ బార్ అనేది ఫస్ట్ ఎలా యాడ్ చేయాలనేసి చూపిస్తామన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఆ వీడియో మీరు చూడాలంటే ఫస్ట్ ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, అంతకుముందు ఫస్ట్ ఈ వీడియో అనేది లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అని చేసుకుంటే నెక్స్ట్ మేము ఈ వీడియో పెట్టా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, కాబట్టి పక్క సబ్స్క్రైబ్ అని చేయండి.